హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జయలలిత గారు ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూర్ మాండ్య జిల్లా మేల్కోట్లో 1948 ఫిబ్రవరి 24న ఈవిడ జన్మించారు. జయలలిత గారు పుట్టినప్పుడు జయలలిత గారి అమ్మమ్మ గారు ఈవిడకి కోమలవెల్లి అనే పేరు పెట్టారు. ఆమె 1వ ఏట వ్యక్తిగత పేరు జయలలితగా పిలువబడింది. మైసూర్‌లోని 2 ఇళ్ల పేర్లను బట్టి ఆమెకు జయలలితగా పేరుగాంచింది. ఆ 2 ఇళ్లల్లో ఒకటో ఇల్లు పేరు జయవిలాస్, ఇంకొక ఇంటి పేరు లలిత విలాస్. ఈ విధంగా ఆమెకు జయలలిత పేరు వచ్చిందని అందరూ అనుకుంటారు. జయలలిత గారు చెన్నైలో సెకండ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్ వద్ద తన విద్యను ప్రారంభించారు. విద్యార్థిగా ఉన్న సమయంలో తాను ఎంతో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించారు. ఎన్నో సబ్జెక్టులలో తాను ఎంతో ఉత్తీర్ణులైనారు. అందుకే జయలలిత గారు అభ్యసించడానికి స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. జయలలిత గారు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం మరియు ఆంగ్ల భాషలు మాట్లాడగలరు. జయలలిత గారు శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సాంప్రదాయ పియానో కూడా, అలాగే క్లాసికల్ నృత్యంలో కూడా శిక్షణ పొందారు. జయలలిత గారు 3వ సంవత్సరంలో ఉన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నారు. మైలాపూర్‌లో 1960లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. దీనికి శివాజీ గణేశన్ ఒక గొప్ప అతిథిగా ఈ నృత్య ప్రదర్శన తిలకించారు. అప్పుడే జయలలిత ఒక పెద్ద నటి అవుతుందని చెప్పారు. జయలలిత గారు ఆమె 15వ ఏట పాఠశాలలో చదువుతున్న సమయంలో 'చింద గోంబ' అనే సినిమాలో ప్రధాన నటిగా అడుగుపెట్టారు. ఇది 1964లో జరిగింది. ఈవిడ ఈ సినిమా ఒప్పుకోవడానికి దర్శకుడికి కొన్ని షరతులు పెట్టింది. నా యొక్క చదువు ఆగిపోకుండా ఉండాలి. అలా అయితేనే నేను ఈ చిత్రంలో నటిస్తాను అని తను చెప్పింది. జయలలిత గారు ఒక న్యాయవాది అవ్వాలని చెప్పేసి తన కోరిక. కానీ ఆమె తొలి చిత్రం చాలా విజయవంతం అవ్వడంతో ఆవిడ నటన వైపు మొగ్గు చూపింది. ఆమె ఎన్నో విజయవంతమైన కన్నడ చిత్రాల్లో నటించింది. ఈవిడ నటించిన సినిమాలు ఎన్నో రజతోత్సవ విజయవంతమైన అత్యధిక సంఖ్యలో కలిగి రికార్డు సృష్టించాయి. 1965 నుంచి 1980 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న మన భారతీయ నటి జయలలిత ఒకటే. జయలలిత గారి పేరు మీద ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా చోటు చేసుకుంది. 1995లో తన పెంపుడు కొడుకు సుధగ్రహన్ కోసం అతిపెద్ద వివాహ విందులో స్వీకరణ హోస్టింగ్ కోసం ఆమె దక్కించుకుంది ఈ అవార్డు. 1972లో తమిళనాడు ప్రభుత్వంచే కలీమమ్మాని అనే అవార్డు కూడా లభించింది ఈ జయలలిత గారికి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్, జై హింద్.